భగవంతుడా, పాడి పంటలు సమృద్ధిగా ఉండాలి ఈ ఏడాది. ఆహా, దేవుడా అందరినీ కాపాడు. ఇలా చూడు, మా అబ్బాయి ఇంట్లో తెల్లారిన దగ్గర నుంచి చీకటి పడే వరకు నేను లేకుండా ఏది జరగదు. చూడు బాబాయ్, ఆ. నువ్వు అనవసరంగా కలుగ చేసుకుని అంతా పాడు చేయకు. ఆ. మళ్ళీ పోయిన సంవత్సరంలాగా అంతా వరదొచ్చి నాశనం అయినా అవుతుంది. ఇటువంటి అవమానాన్ని తట్టుకునే శక్తిని నాకివ్వి భగవంతుడా, ఓయ్. నాకివ్వి భగవంతుడా. నోరు మూసుకొని కాస్త ఉంటారా? ఏంటి బాబు, బియ్యంకులు వస్తారనుకుంటే వేటగాళ్ళు వచ్చేసారు. నాకు తెలుసయ్యా, నువ్వు దుర్యోధనుడి దగ్గర ఉన్న కర్ణుడిలాగా కోపం ఉన్న చోటే గుణం ఉంటుందయ్యా. సరే, ఇదంతా వదిలేలే. నీ మేనకోడల్ని మా అబ్బాయికి ఇవ్వటం నీకు ఇష్టమేనా? అది ముందు చెప్పు. అతనికేమో భయంకరమైన కోపం. అటువంటిప్పుడు మా ఇంటికి ఎలా పిల్లనిస్తాడు? ఆపు. చెప్పండి. ముహూర్తం ఎప్పుడు పెట్టుకుందామో చెప్పండి. చూసావా? వీళ్ళు అడిగే విధానం ఇలాగే ఉంటుంది అనుకుంటా.